we have won it. They cannot sell them anymore. షీ ఈజ్ డాక్టర్ శివరంజని, పీడియాట్రిషియన్. మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. తను 8 years కష్టపడి ఫేక్ ఓఆర్ఎస్ని ఎక్స్పోజ్ చేసి ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటిని బ్యాన్ చేయించింది. బట్ ఇంత కష్టపడి తను అంతా చేస్తే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, సింపుల్గా నేమ్స్ చేంజ్ చేసి సేమ్ ఓఆర్ఎస్ని మళ్ళీ రిలీజ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. సో ఆ ఫేక్ వాటిని నమ్మొద్దు అని సోషల్ మీడియాలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీస్ అన్ని డాక్టర్ శివరంజనికి లీగల్ నోటీసెస్ పంపిస్తున్నాయి, డిఫెమేషన్ చేస్తున్నాయి. ఓఆర్ఎస్ ఎప్పుడైనా కొనేటప్పుడు దాన్ని ఓఆర్ఎస్ఎల్ అని ఉందా, ఈఆర్ఎస్ఎల్ అని ఉందా, ఓఆర్ఎస్ అని ఉందా, కరెక్ట్గా చూసి కన్ఫర్మ్ చేసుకుని తీసుకోండి. బికాస్ జస్ట్ ఓఆర్ఎస్ అని లైట్ తీసుకోవడానికి లేదు. వామిటింగ్ ఆర్ లూజ్ మోషన్స్ అయినప్పుడు బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఏమీ ఉండవు. ఆ టైంలో రీహైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ తీసుకుంటాము. బట్ వీళ్ళు ఫేక్ ఓఆర్ఎస్ చేసి అందులో ఎక్స్ట్రా షుగర్స్ యాడ్ చేయడం వల్ల ఆ షుగర్స్ బాడీని ఇంకా డిహైడ్రేట్ చేసి సమ్టైమ్స్ చచ్చిపోయే రేంజ్కి కూడా తీసుకెళ్తాయి. సో అలా అవ్వకూడదని అలాంటి ఎన్నో డెత్స్ చూసి ట్రిగ్గర్ అయ్యి తను 8 years కష్టపడి ఫైట్ చేశారు. ఎలాగూ మనం అంత కంపెనీస్కి అగెన్స్ట్గా ఫైట్ చేసి చేంజ్ తీసుకురాలేమో. సో మన చేతిలో ఉంది ఏంటంటే తీసుకునేటప్పుడు కరెక్ట్ మెడికేషన్ని కొని తీసుకోవడమే.